శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తుస్తై 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 నమో నమః. మరి బోధబంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మబంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ మాత యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. మరి శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, మొట్టమొదటిగా జన్మకు దాత తల్లి. ఈ జన్మనిచ్చినటువంటి తల్లే మొదటి దాత. ఆ మొదటి యొక్క దాతని ముందు నమస్కరించండి. తల్లిని ప్రేమించండి, తల్లికి నమస్కరించండి. ఈ దాత ఇచ్చింది కాబట్టే మనము ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దాత ఇయ్యడములో అనేకమైనటువంటి సంపత్తులు కలిగి ఉంటున్నాం. అందుకే జన్మదాత మనకు అతి ముఖ్యమైనది. అదేవిధంగా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మ అంటే చాలు 2 అక్షరాలు, దేవి 2 అక్షరాలు, రాధ 2 అక్షరాలు, మాత 2 అక్షరాలు, లక్ష్మి 2 అక్షరాలు. ప్రతి దాంట్లో కూడా తల్లి ప్రేమతో కూడినటువంటి తత్వమే ఉంది. అందుకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి దగ్గర మీరు దేవీ నవరాత్రులు చేయవచ్చు. ప్రతి గ్రామదేవత నల్లపోచమ్మ, పెద్దపోచమ్మ, మహాలక్ష్మి, పెద్దమ్మ, మరగమ్మ, ఊరడమ్మ, ముత్యాలమ్మ, ఇంకా అనేక పేర్లతో ఈ గ్రామదేవతలు ఉన్నారు. వీళ్ళే సప్తమాత్రికలు, నవమాత్రికలు, వీళ్ళే శక్తి. అందుకే దేవి శక్తి ఈ 2 కలిపితేనే అమ్మవారి యొక్క తత్వం. అందుకు అమ్మని పూజించండి, అమ్మని స్మరించండి, కానీ ప్రేమ భక్తితో చెయ్యండి. పోటాపోటీగా పెట్టుకొని చేయకండి, సద్బుద్ధితో చేయండి. మంచి భక్తి పోటీ ఉండొచ్చు, కానీ మరింత అది వికృతంగా మారుతుంది. కాబట్టి అమ్మవారు అర్చన ప్రియురాలు. మనము అమ్మవారిని కూడా పసుపుతో అమ్మవారిని చేస్తాం, ఆకులతో అలంకరిస్తాం, పువ్వులతో అర్చిస్తాం, నీళ్ళలో నిమజ్జన చేస్తాం. అందుకే బతుకమ్మ పూలతో పూజిస్తాం, పూలతోనే అలంకరిస్తాం, ఆనంద తన్మయత్వంతో ఆటలాడుతాం, నదిలోనే నిమజ్జిస్తాం. అంటే మానవ జన్మకు ప్రతి దైవానికి ఒక తత్వం కూడి ఉంది. ఎందుకు అంటే మానవుడు కూడా తల్లి గర్భం నుంచి వస్తాడు, విశ్వంలో పుట్టాడు, విశ్వంలో పెరిగాడు, విశ్వంలో తిరిగాడు, మరి విశ్వంలోనే కరిగిపోతాడు. అందుకే శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క తత్వములో శ్రీమాత్రే అంటే శ్రీకార స్థితి చాలా గొప్పది. అందులో ప్రణోదేవి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ ముగ్గురు కూడా శ్రీకారంలో ఉన్నారు. అందుకే నారీ శక్తి, స్త్రీ శక్తిని ఎవరూ తక్కువ అంచనేయకూడదు. అందుకే మీ గ్రామ దేవతలని కూడా ప్రతి గ్రామ దేవత గ్రామంలో ఉన్నటువంటి ఊరడవ నుంచి మహాలక్ష్మి, ముత్యాలమ్మ, ఈ గ్రామ దేవతలందరినీ కూడా ఈ నవరాత్రులలో మీ గ్రామానికి సంరక్షణ కోసం మీరు గ్రామదేవతల పూజ చేయండి, శుభ్రత చేయండి, ధూపదీప నైవేద్యం పెట్టండి, నమస్కారం చేయండి. ఎక్కడికో కాదు, మీ గ్రామంలో ఉన్న దేవతల్ని కూడా మనము గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి దేవతలు. అందుకే వారే 7 దేవతలు అంటారు, గ్రామ దేవతలు అంటారు.
అందుకే గ్రామాన్ని నీవు చేసేటువంటి పని గ్రామ దేవతలకు పూజించడం ఈ 9 నవరాత్రులు. అందుకే అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రూపకంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఏ రూపంలో చూసినా శక్తి ఒకటే. అమ్మ 108 పేర్లు, 108 శక్తిపీఠాలు. అది కాస్త 54కు వచ్చింది, అది కాస్త 36కు వచ్చింది, అది కాస్త 18 శక్తిపీఠాలుగా విరాజిల్లుతుంది. 18 కాకుండా అనేకమంత ప్రకృతి ఆమె తల్లి. ప్రకృతిలో ప్రతి ఔషధము తల్లి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తల్లి తత్వమే. అందుకే గోవు కూడా మాతస్వరూపకమే. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నారాయణి నమస్సుభ్యం అంటే నారాయణుడికి నమస్కరించడం కూడా అనేక రూపాల్లో ఉన్నటువంటి తల్లిని కూడా నమస్కరించినటువంటి తత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే మరి సద్గురుని, సత్స్వరూపిణి, సత్స్వాని, భారత్ మాత అనేక పేర్లతో కూడిన ఎన్ని మాతలు అంటే మనకు కనిపించేటువంటి ప్రతినిత్యం మనతో ఉన్న జన్మనిచ్చిన మాత భూమాత, గోమాత, గంగామాత, తులసీమాత, గాయత్రి మాత. గాయత్రి అంటే చాలా ఉత్తమమైనది. మీరు మాలలు వేసుకున్న వారు కావచ్చు, దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, మీరు గురుమంత్రం తీసుకున్న వాళ్ళు కావచ్చు, మా శ్రీమాత్రే నమః అని అంటూ ఇంకా గాయత్రి జపాన్ని చేయండి. గాయత్రి యొక్క తత్వం చాలా గొప్పది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మహామంత్రాన్ని ఎవరు మనసారా స్మరిస్తారో వారికి సకల కష్టాలు దూరమైతాయి, సకల సంపత్తులు వారికి ఉంటాయి. ధనానికి ధనలక్ష్మిని, సంతానానికి సంతానలక్ష్మిని, ధైర్యానికి ధైర్యలక్ష్మిని. ప్రతి దగ్గర చూడండి వైభవలక్ష్మి. ఎన్నో వ్రతాలతో కూడా అమ్మవారి పేర్లే వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా అమ్మని పూజించండి, అమ్మని అర్చించండి, అమ్మ స్తోత్రాన్ని పలకండి. అమ్మకు స్తోత్రం అంటే కూడా చాలా ఇష్టమైంది. అందుకే అమ్మని ధర్మానికి మనకు ధర్మనిష్ఠురాలు. అందుకే ఆమె దృష్ట సంవారణ, శిష్ట రక్షణ కోసమే మనందరికీ అవతారములో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ధర్మాన్ని కాపాడడానికి తల్లి అనేక రాక్షసులని సంవరిస్తూ విజయాన్ని సాధించి ఆ విజయదశమిగా మనకు పేరు పొందింది. దాన్ని విజయదశమిని విజయంగా, వైభవంగా, సాంప్రదాయకంగా మనం జరుపుకుంటూ ఉండాలి. అందుకే రాజ్యానికి రాజు ఎంతనో రాజరాజేశ్వరి మనకంతా. అందుకే ప్రతి దాంట్లో కూడా తల్లే ఉంది. ఆ తల్లి తత్వాన్ని మనము ఇంత అంత అని కాదు, ఆమె నామములు ఎన్నెన్నో మనకు లెక్కించ